హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చింతకాయ గొరకలు ఎలా వండాలి ఈ వీడియోలో చూద్దామండి. దానికి కావలసిన పదార్థాలు: ముందుగా గొరకల్ని నీట్గా తోముకొని మనం పెట్టుకోవాలండి. ఆ తర్వాత చింతకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఆ తర్వాత అండి మనం చింతకాయలు 2 ముక్కల కింద కోసుకొని ఆ తర్వాత మనం దాని లోపల ఉన్న పప్పుని మనం సపరేట్గా దాన్ని పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం పప్పుని చింతకాయ నుంచి వేరు చేసిన తర్వాత మనం చింతకాయని పక్కన పెట్టుకొని ఆ తర్వాత మిక్సీలోకి మనం ముందుగా ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయని మనం కట్ చేసి పెట్టుకోవాలండి. ఉల్లిపాయని మనం ముందుగా పప్పు వేరు చేసుకున్న చింతకాయని వేసుకొని ఆ తర్వాత పచ్చిమిరపకాయలు 2 ముక్కలుగా ఇరుక్కొని మనం దాంట్లో వేసుకొని కచ్చాపిచ్చిగా మనం మిక్సీ కొట్టుకోవాలండి. ఆ తర్వాత మనం మిక్సీ కొట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనకు సరిపడ నూనెని దాంట్లో వేసుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా గొరకల్ని తీసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఒక్కొక్కటిగా మనం దాంట్లో వేసుకొని సరిపడే ఉప్పు, పసుపు వేసుకొని కారం వేసుకొని మనం దాన్ని బాగా కలుపుకోవాలండి. అన్నిటికీ పట్టేటట్టు మనం దాన్ని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం కలుపుకున్న తర్వాత మనం 2 నిమిషాలు పక్కన మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం బెండకాయలు కోసుకొని దాంట్లో వేసుకోవాలండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి, లేకపోతే వద్దండి. ఆ తర్వాత వేసుకొని మనం మూత పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం దాంట్లోకి వాటర్ని వేసుకోవాలండి. మనం దాన్ని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం ఆ చేప ముక్కలన్నీ ఉడికేంత వరకు మనం దాన్ని మూత పెట్టుకొని కాసేపు పక్కన ఉంచుకోవాలండి. అంతేనండి, కూర దగ్గరికి వచ్చేసిందండి, ఉడికిపోయిందండి. మన చింతకాయ గొరకలు రెడీ అండి. అంతేనండి. మన సుష్మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి.